శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అదృష్ట రత్నం గురించి తెలుసుకుందాం. మరి మిథున రాశి వారు జీవితాంతం కూడా అదృష్ట రత్నంగా ఏ రత్నం ధరించాలి, అలాగే మధ్య మధ్యలో వస్తున్నటువంటి ఇబ్బందులు కష్ట నష్టాలు పోవటానికి ఏ రత్నం ధరించాలి, అసలు జీవితాంతం ఏ రత్నం ధరించకూడదు అన్న విషయాన్ని మనం ఒక పరిశోధనాత్మకంగా ఈ వీడియో మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి అంటేనే చాలా వరకు వాయుతత్వ రాశి అవడం వల్ల మంచి నాలెడ్జ్ కలిగి ఉంటారు. ముందుగానే ప్రతి విషయాన్ని తెలుసుకోవడం, విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది. ఏంటంటే భవిష్యత్తుని ముందుగా ఊహించేవారు మిథున రాశి వారు. అంటే వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే పెద్దగా ఉంగరాలతో పనే ఉండదు. వాళ్ళ మేధస్సు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క ఫోర్కాస్టే వాళ్ళకి రత్నం లాంటిది చెప్పాలంటే. అయితే చాలామంది ఇంకా అదృష్టవంతులు అవ్వాలి, మేము జీవితంలో ఇంకా పైకి రావాలి అనుకున్న వాళ్ళకి, మరి మిథున రాశి వారికి ఆ యాంబిషన్ ఉన్న వాళ్ళకి ఏ రత్నం ధరిస్తే బాగుంటుంది అనుకుంటే, ప్రతి లగ్నానికి రాశి కూడా కామన్గా అనుకోండి, ఇంకా లగ్నం అన్నా రాశి అన్నా ఒకటే తీసుకోండి. మరి మిథున లగ్నం వారికి శుభగ్రహాలు పాపగ్రహాలని ఉంటాయి. శుభగ్రహాలు ఏంటి అని పరిశీలిస్తే బుధుడు లగ్నాధిపతిగా, శుక్రుడు పూర్వపుణ్యస్థానాధిపతిగా, శని అదృష్టవంతుడిగా భాగ్యాధిపతిగా, ఈ మూడు. అలాగే శనితో పాటు రాహు, ఈ 4 గ్రహాలు కూడా ఈ మిథున రాశి వారికి శుభగ్రహాలు. వారు జీవితంలో ఎప్పుడైనా వారి యొక్క సమస్యల పరిష్కారానికి ఈ 4 రత్నాలు నిరభ్యంతరంగా ధరించవచ్చు. అయితే పాపగ్రహాల పరిస్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు, మరి వీళ్ళకి అత్యంత పాపగ్రహం కుజుడు, మరి బాధకుడు గురువు, మరి చంద్రుడు, అలాగే సూర్యుడు. ఇవి కామన్గా వీళ్ళకి ఫిక్స్డ్ అయినప్పుడు కూడా ఎవరైతే గురుగ్రహం శత్రుగ్రహం అవుతుందో, ఈ సూర్యచంద్రులు కూడా వాళ్ళకి శత్రుగ్రహాలుగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల అయితేనే ఈ మిథున రాశి వారు ముత్యం, కెంపు, అలాగే కనక పుష్యరాగం, ఎస్పెషల్లీ పగడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 4 రత్నాలు ధరించకూడదు. అయితే మళ్ళా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. స్త్రీలు ఉంటారు, వాళ్ళ యొక్క మిథున రాశిలో మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు, వారి యొక్క మంగళసూత్రాల్లో వివాహ సమయంలో తర్వాత ధరించవలసిన వాటిలో కామన్గా ఈ ఈ కెంపు కట్ చేసుకోండి. సాధారణంగా ఈ ముత్యం పగడం అన్నది వాళ్ళ యొక్క మంగళసూత్రంలో ధరించాలి. అలాగే నల్లపూసలు కూడా ధరిస్తారు. దీనికి మాత్రం ఏ విధమైనటువంటి భేదం లేదు. ప్రతి లగ్నం వారు, ప్రతి రాశి వారు, ప్రతి నక్షత్రం వారు కూడా స్త్రీలు ఈ నల్లపూసలు ధరించవచ్చు. వాళ్ళ యొక్క మంగళసూత్రంలో ముత్యం పగడం ధరించవచ్చు. సో ఇది ఎగ్జాంప్షను. మరి మన మిథున రాశి వారు ఉంగర రూపంలో ఈ 4 రత్నాలు ధరించకూడదు. అంటే బాగా మనకి ఇందులో మనం 4 సెలెక్ట్ చేసుకున్నాం. మిథున రాశి వారికి డైమండు, పచ్చ, నీలం, అలాగే గోమేధికం. ఇక్కడ మిథున రాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి వాడు బుధుడు. ఈ బుధుడు మరి ఈ రాశి వారికి రాశ్యాధిపతి, లగ్నాధిపతి అయినప్పుడు కూడా బుధుడు ఏం చేస్తాడంటే, ఇది ఒక న్యూట్రల్ ప్లానెట్. ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అష్టమాధిపతితో కలిసాడు అనుకోండి, అష్టమాది ఫలితం.
కుజుడితో కలిస్తే కుజుడు ఫలితం, శనితో కలిస్తే శని ఫలితం, రాహుతో కలిస్తే రాహు ఫలితం. అందువలన ఏంటంటే మరి పచ్చ ఉంగరం అన్నది సాధారణంగా ఎప్పుడు కూడా అవసరమైనటువంటి ఎమర్జెన్సీలో మాత్రమే ధరించాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు పచ్చ ధరించకూడదు. అంటే పచ్చ వాడి యొక్క జన్మజాతకంలో శుభగ్రహాలతో కలిసి శుభస్థానంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడు ధరించవచ్చు. అంతే తప్ప ఎటువంటి పరిజ్ఞానం లేకుండా ఈ పచ్చ పెట్టుకుంటే మాత్రం సాధారణంగా పచ్చ వల్ల మెంటల్ డిస్టర్బ్ వస్తూ ఉంటుంది అన్నమాట. అది సాధారణంగా నరాలకు సంబంధించింది, మనసుకు సంబంధించింది కాబట్టి ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని సాధ్యమైనంత వరకు అంటే ఏదన్నా ఒక మెడిసిన్ డాక్టర్ సలహా లేకుండా ఎవరికాడు వాడితే ఎంత ప్రమాదమో ఈ ఉంగరాలు కూడా సరైనటువంటి పరిజ్ఞానం లేకుండా సరైనటువంటి క్వాలిటీ లేనిది దేని పడితే దాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా అది వికటిస్తుంది అన్నమాట. మంచి చేస్తుందా చేయదా పక్కన సరే, ఏదన్నా సరే మంచి అన్నది చాలా ఆలస్యంగా జరుగుతుంది, చెడు అన్నది చాలా తొందరగా జరుగుతుంది. అందుకని ఇది రత్నం పెట్టుకునేవాడు మాత్రం ఖచ్చితంగా అది ఆలోచించాలి. ఒకసారి ఎవరికైనా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవడో పారేసింది ఏదో ఉంగరం దొరుకుతుంది, అది జాతిరత్నం నీలమో సాధారణంగా అయ్యే బయట పడేస్తుంటారు. నీలం ఒకటి మన గోమేదకం ఒకటి ఏం చేస్తారంటే వాటికి టైం అయిపోయిన తర్వాత పడేస్తుంటారు. ఇవి ఎవడు కూడా దొరికింది అనుకోండి ఆడు పెట్టుకుంటూ ఉంటాడు, ఇంకా అక్కడ నుంచి వాడికి ఉంటుంది. మరి అంటే వాడి దరిద్రంతో వీడికి వస్తుంది అన్నమాట. అలాగే ఎప్పుడూ కూడా ఒకళ్ళు ధరించిన ఉంగరాలు ఒకళ్ళు ధరించకూడదు. అలాగే మనం కొంతమందికి ఉంగరాల్లో ఈ జాతిరత్నాలు దానం చేస్తూ ఉంటారు, దోష పరిహార నిమిత్తం రత్నాన్ని దానం చేస్తూ ఉంటారు. అటువంటి రాయిని కూడా సాధారణంగా ధరించకూడదు. సో ఈ చాలా నియమాలు ఉంటాయి. మరి ఈ మిథున రాశి వారు పచ్చ అన్నది చాలా ఆలోచించి పెట్టాలి. దాని తర్వాత ఏంటంటే నీలం. నీలం భాగ్యాధిపతిగా శని శుభుడు ఓకే, కానీ అష్టమాధిపతిగా ఉన్నాడుగా. ఎప్పుడైనా ఒక భావానికి అష్టమ భావం కూడా వస్తే అది న్యూట్రల్ అవుతుంది. కానీ భాగ్యాధిపతి కానీ మూల త్రికోణ రాశిగా శని భాగ్యాధిపతిగా అత్యంత శుభుడు మిథున రాశి వారికి. అయితే ఏంటంటే కంపల్సరీగా అంటే సహజంగా శని అష్టమ భావానికి వ్యయభావానికి కారకుడు అవుతుంటాడు. సో ఆ పరిస్థితుల్లో ఏంటంటే ముందుగా ఈ నీలం పెట్టుకోవడం వలన ఎస్పెషల్లీ ఈ మిథున రాశివారు అష్టమ భావ ఫలితాలు ముందు ఇచ్చేస్తాడనమాట. అంటే జాబ్లో ట్రాన్స్ఫరు, ప్లేస్ మార్పు ఇలాంటివి జరుగుతుంటాయి. సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈ నాకు తెలిసిన ఒక ఆయనకి ఈ మిథున లగ్నం అయింది. ఆయన ఏదో కోర్టు కేసులో ఉద్యోగం ఏదో మొత్తం మీద పోగొట్టుకోనో లంచం తీసుకోనో కేసు కోర్టులో నడుస్తుంది, సస్పెండ్ అయి ఉన్నాడు. అతను ఏం చేసుకోవడానికి ఉండదు. అయితే నీలం పెట్టుకోగానే ఏమైందంటే కోర్టు తీర్పిచ్చేసి మనవుని ఇంటికి పంపేయడం. ఇంటికి పంపేస్తామంటే మొత్తం మీద అష్టమ భావం యాక్ట్ చేసి అతను జాబు పోయింది, అతను రావాల్సింది ఏదో వచ్చాయి. సరే పోనీ అప్పటికి పెద్దగా ఉంగరం పెట్టుకున్నాడు. ఈ వచ్చిన డబ్బుతో రియల్ ఎస్టేట్ మొదలెట్టాడు. ఈరోజు ఒక 100 కోట్లు సంపాదించాడు. ఆ విధంగా ముందు ఇబ్బంది పెట్టి రూట్ మారుస్తూ ఉంటుంది. అయితే దానికి తట్టుకొని నిలబడాలి. ఒకటి ఏం చేద్దంటే ఇమీడియట్గా నీలం పెట్టుకొని వెంటనే ఏదో జరుగుద్ది, అయ్యి బాబాయ్ కొంపల కింద తీసి పారేస్తాడు. దాని తర్వాత వచ్చే అదృష్టాన్ని కాలదనుకుంటుంటాడు. శని ఎప్పుడు కూడా శని ఉంగరం పెట్టుకున్న వాళ్ళు ముందుగా శని ఇచ్చే అంటే అది ఇస్తే తప్ప ఆ ఫలితం రాదు, ముందు ఆ ఫలితం ఇవ్వాలి. అది మన ఈ మధ్య జరుగుతూ ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటే అతనికి ఆ విధంగా ఉద్యోగం పోవలసి ఉంది, పోయింది. వేరే వ్యాపారం పెట్టాడు, కోట్లు సంపాదించాడు. లేదు అందులోనే ఉంటే మామూలుగా ఏదో ఆఫీసర్గా రిటైర్ అనుకుందాం. సో అది అంటే ఒక ఉదాహరణ సుమ అందరికీ ఇలా జరుగుతుందని కాదు. బట్ ఏదైనా నీలం పెట్టిన వాళ్ళు దీనికి సిద్ధంగా ఉండాలి. ఇక డైమండ్ మిథున రాశి వారికి మరి పూర్వపుణ్య స్థానాధిపతిగా మన శుక్రగ్రహం, శుక్రుడు సంబంధించినటువంటి రత్నం
డైమండ్. అంటే వాళ్ళ యొక్క మేధస్సుకి శుక్రుడు లాంటి గురువు తోడైనప్పుడు, అంటే బుధుడు యొక్క లగ్నాధిపతి బుధుడు, శుక్రుడు అంటే విష్ణు స్వరూపం, అంటే లక్ష్మీ అమ్మవారు శుక్రుడు, బుధుడు విష్ణుమూర్తి అంశ, ఈ రెండు కలిసినప్పుడు లక్ష్మీనారాయణ యోగం యాక్టివేట్ అవుతుంది. అటు కళారంగంలో కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఎక్కువ శాతం మిథున లగ్నం వారు డైమండ్ పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో రాణించడం జరుగుతుంది. అయితే అదే శుక్రుడు నీచలో ఉన్న, రాహుతో కలిసి ఉన్న, కేతువుతో కలిసి ఉన్న, అలాగే కుజుడితో కలిసి ఉన్న విపరీతమైనటువంటి వ్యామోహాన్ని పెంచి అది వేరే విధమైన సక్సెస్ వస్తుంది. కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దు. బట్ ఏదైనా ఉంగరం పెట్టుకోవాలి, లక్కీ స్టోన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహం యొక్క, అంటే ముందుగా గ్రహం మనకి శుభుడా పాప అది నిర్ణయించిన తర్వాత ఆ గ్రహం ఉన్నటువంటి స్థానం, కలిసి ఉన్నటువంటి స్థితి, అలాగే ముఖ్యంగా ద్రేకాణం అందరికీ తెలుసు. రాశి, నవాంశ, దాని తర్వాత ద్రేకాణం, అంటే ప్రతి రాశిని 3 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఈ ద్రేకాణంలో సర్పద్రేకాణం, అలాగే పక్షి, ఇలా ద్రేకాణాల పేర్లు ఉంటాయి. ఏ ద్రేకాణంలో ఉన్నాడు అది కూడా నిర్ణయిస్తే అప్పుడు ఉంగరం పెట్టుకుంటే ఖచ్చితంగా రాణించడం జరుగుతుంది. అయితే వజ్రాన్ని మీరు కుదిరితే ప్లాటినంలో చేయించుకొని కుడిచేయి మధ్యవేలికి శుక్రవారం రోజు మిమ్మల్ని ఎవరైతే ఆత్మీయంగా ఆదరిస్తారో, వీలైతే భార్య లేదంటే మదర్ అవ్వచ్చు అనుకోండి, ఆ విధంగా ఉంగరాన్ని కుడిచేయి మధ్యవేలికి ధరించడం వల్ల మనకి ఆ శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. సో ఇది మళ్ళా చేతికి గాజులు, నెక్లెస్ ఇవి పెద్దగా ఏమీ ఎవరన్నా పెట్టుకోవచ్చు. బట్ కానీ ఉంగరంగా పెట్టుకున్నప్పుడు ఆ ఉంగరాన్ని తయారు చేసినటువంటి గోల్డ్ స్మిత్ గారు ఆ శుక్రవారం రోజు శుక్రహోరలో చాలా నియమంగా ఆ ఉంగరాన్ని అతను తయారు చేయించి దాన్ని ఒక 6 రోజుల పాటు బొబ్బర్లో పెట్టి దాన్ని నిద్రపెట్టించి దాని తర్వాత దాన్ని పసుపు నీళ్ళలో కడిగి విధి విధానంగా శుభముహూర్తంలో లక్ష్మీ అమ్మవారి దగ్గర మరి దాన్ని పాదాల చెంత ఉంచి మరి కుంకుమార్చనతో లలితా సహస్రనామం చదివినా, విష్ణు సహస్రనామం చదివినా, లక్ష్మీ అష్టోత్తరం చదివినా దాంతో కుంకుమార్చన చేపించి ఒక శుభముహూర్తంలో వజ్రం ధరించడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి అతను ఏ పర్పస్ గురించి పెట్టుకున్నాడో ఆ పర్పస్ నెరవేరుతుంది, జీవితాంతం కూడా అది ఉపయోగపడుతుంది. అయితే ఎప్పటికప్పుడు దాన్ని శుచిగా శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తే మరి నిజంగా చాలా తొందరగా ఫలితాన్ని ఇచ్చే గ్రహం వజ్రం. మరి ఈ వజ్రం పెట్టుకున్నప్పుడు ఆల్టర్నేట్గా వేరే ఉంగరాలు కూడా పెట్టుకోకూడదు. ఈ వజ్రంతో పాటు పగడం, కనకపుష్యరాగం, కెంపు ఇలాంటివి పెట్టుకోవడం వలన టోటల్గా అదొక కాంబినేషన్ ఏర్పడి చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కువగా ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మరి జాతకుడు ఏదైనా ఒక ఉంగరం అంటే ఈ విధంగా ఒకటే పెట్టుకోవాలి. 2 ఉంగరాలు పెట్టుకున్నప్పుడు ఆ రెండో గ్రహం కూడా మిత్రగ్రహం అయి ఉండాలి. లగ్నానికి, లగ్నాధిపతికి పెట్టుకున్న గ్రహానికి కూడా మిత్రగ్రహం అయి ఉండాలి. అప్పుడు అది ధరిస్తే శ్రేష్టమైనటువంటి రాయి ధరించడం వల్ల జాతకుడి యొక్క ఆశయం నెరవేరుతుంది. స్వస్తి.